నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంటే ఆ జిల్లాలో కాషాయ పార్టీ నేతలు మాత్రం ఉలుకు పలుకులేనట్లుగా ఉన్నారట. అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి? వారి మౌనం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? వాచ్ ది స్టోరీ. స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అభ్యర్థుల ఎంపిక ఎలా చేయాలి? ఎవరిని బరిలో నిలబెడితే గెలుస్తారు? ఈ విషయాలపై అన్ని రాజకీయ పార్టీలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారట. అసలు స్థానిక సంస్థల ఎన్నికల ఊసే ఎత్తడం లేదట. అదేమంటే తాము చాలా బిజీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారట. ఇంతకీ ఉమ్మడి ఖమ్మం బీజేపీ నేతలు ఎందుకు ఇలా ఉన్నారన్న దానిపై జిల్లాలో తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాని సారాంశం ఏంటంటే, స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోటీ చేస్తామా, టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా అన్న దానిపై జిల్లా బీజేపీ నేతలకు క్లారిటీ లేదట. అందుకే ఎవరి పనులు వారు చూసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పొత్తు విషయంలో టీడీపీ జనసేన నేతలతో బీజేపీ మంతనాలు జరుపుతోంది. దీంతో స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు, పొత్తుపై కేవలం క్లారిటీ వస్తే చాలదు, సీట్ల పంపకాల సంగతి కూడా తేలాలి. ఆ తర్వాతే వారు స్థానిక సమరంలోకి వెళ్తారట. ఇక ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ విషయానికి వస్తే గతంలో కంటే కొంత బలపడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో బీజేపీ మొదటి నుంచి బలం చాలా తక్కువ. ఎందుకంటే కమ్యూనిస్టుల ప్రాబల్యంతో పాటు ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో కేవలం కొన్ని పట్టణాలకే బీజేపీ పరిమితంగా ఉండేది. అయితే 1998 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ సీటు నుంచి ధరావత్ రవీంద్ర నాయక్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 1,17,926 ఓట్లు వచ్చాయి. వీటిలో టీడీపీ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగిన దేవకి వాసుదేవరావు కేవలం 20,488 ఓట్లే పోలయ్యాయి. ఎందుకంటే అప్పటికే రాష్ట్రం విడిపోయింది. ఇక టీడీపీతో పొత్తు కూడా లేదు. అంటే వాసుదేవరావుకు వచ్చిన ఓట్లే బీజేపీకి ఉమ్మడి జిల్లాలో ఉన్న స్థిరమైన ఓటు బ్యాంక్ అనేది వాస్తవంగా అర్థమవుతోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తాండ్ర వినోదరావు 118,636 ఓట్లు సొంతం చేసుకున్నారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 5 రెట్లు ఓటింగ్ బీజేపీకి పోలయ్యాయి. ఎన్డీఏలో టీడీపీ జనసేన చేరడం ఒకటైతే టీడీపీ ఓట్ బ్యాంక్ అటు కాంగ్రెస్ పార్టీలో ఇడమలేక ఇటు బీఆర్ఎస్ గూటిలో బతకలేక బీజేపీలో సర్దుకుపోయింది. అందుకే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగిందన్నట్లుగా అర్థమవుతోంది. తాజా పరిస్థితులకి టీడీపీ జనసేన పొత్తు కూడా జతకడితే జిల్లాలో బలమైన శక్తిగా బీజేపీ అవతరించే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీలో పార్టీ పదవుల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తిపై సీనియర్లు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బీజేపీ అధిష్టానం ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి కార్యకర్తలను ఉత్తేజపరిచారట. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ స్థానిక సంస్థలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.